మరొకసారి ప్రభువైన యేసు నామములో వందనాలండి. ఈ సమయవేళ బలలో పాల్గొనే ముందుగా యోగ్యమైన విధానంలో మన హృదయాలను మనం పరీక్షించుకుని బలలో పాల్పొందుదాం. రండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనాన్ని కలిసి చదువుకుందాం. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడచ్చు. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. కాబట్టి సహోదరుడా, సహోదరి, ఇక్కడ మన వాక్యంలో చూస్తున్నాం, మనము మన హృదయాల్ని పరీక్షించుకోవాలి. ఇక్కడ ఫిలిప్పీ 3:13లో ఒకటి చేయుచున్నాను అంటున్నాడు పౌలు. ఏం చేయుచున్నాడు పౌలు కనుదృష్టి ఎల్లప్పుడూ క్రీస్తు పైనే కేంద్రీకరించబడి ఉండేది. ఇంకా అతడు స్థిరంగా ఒక చోట ఉన్నప్పుడు కానీ, అతడు ప్రయాణం చేస్తున్నప్పుడు, అతడు సువార్తను బోధిస్తున్నప్పుడు, అతడు సంఘాలను కట్టుచున్నప్పుడు, అతడు జీవనోపాధి కొరకు గుడారములను కట్టుకొనుచున్నప్పుడు, పగటి వేళల్లో కానీ రాత్రి వేళల్లో కానీ, ఇంట ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు కానీ, సముద్రం మీద ఉన్నప్పుడు కానీ, నేల మీద ఉన్నప్పుడు కానీ, ఒంటరిగా ఉన్నప్పుడు కానీ, సమాజములో ఉన్నప్పుడు కానీ, బహిరంగముగా రహస్యంగా కానీ, ఒకటి నేను చేయుచున్నాను అని అతడు చెప్పగలిగేవాడు. ఎవరైనా? అపోస్తలుడైన పౌలు ఇలా చేయగలిగింది అతడు కృపావరములు కలిగిన విశ్వాసి అయినందువలన కానీ, అతడు ఒక శ్రమజీవి అయినందువలన కానీ, అతడు ఒక చురుకుదనం కలిగిన వ్యక్తి అయినందువలన కానీ, అతడు ఒక సజీవుడైన క్రైస్తవుడు అయినందువలన కానీ, అతడు ఒక సజీవుడైన క్రైస్తవుడు అయినందువలన కానీ కాదు, కానీ అతని మనస్సు నిండా ప్రభువు ఉన్నందునని. అతని నిండా ఎవరున్నారంట? అతని హృదయములో, మనస్సులో నిండుగా ఎవరున్నారంట? ప్రభువు ఉన్నాడు. అతడు ప్రభువును అమితంగా ప్రేమిస్తున్నాడు. ప్రేమించినందువల్లనే వెనుక ఉన్నవి మరచి ముందున వాటి కొరకై వేగిరపడుతూ ఉంటున్నాడు. గురి యొద్దకే పరుగెత్తుచున్నాడు. ఇటువంటి మాటలు మనము చెప్పగలమా? పౌలు ఈ మాటలను మనతో ఈ విధంగా పరిశుద్ధాత్మ బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతూ ఉంటున్నది. గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అన్న పౌలు మాటలను మనం ఒక సవాలుగా తీసుకుంటే, మన ఇష్టానుసారమైన మార్గంలో వెళుతూ మనము సంతృప్తి చెందుదామని అనుకున్నట్లయితే పౌలు వలె మనం జీవించలేం, యేసు వలె మనం జీవించలేం. గురి యొద్దకే పరిగెత్తాలా? ఒక సవాలుగా తీసుకుందాం మనం. ఏంటి ఆ సవాలు? యేసు కొరకే నేను జీవించాలా, యేసయ్య పని నేను చెయ్యాలి, యేసయ్య సువార్త ప్రకటించాలా. లేకపోతే మన ఇష్టానుసారమైన మార్గంలో మనం వెళుతూ ఉంటే దేవుని సంతృప్తి పరచలేము, దేవుని రాజ్యాన్ని పొందుకోలేము. మన గురి ఎక్కడుందో చెప్పాలండి. మన గురి క్రైస్తవ నాయకత్వ హోదాల పైన ఉన్నదా? క్రైస్తవ సంఘాలోని అధికార పీఠాల పైన ఉన్నదా? సరి చేసుకుందాం. గురి యొద్దకు పరిగెత్తడం అనేది చాలా కష్టమైన విషయమే. అది కేవలం అతి కొద్ది మంది మాత్రమే చేయగలిగిన అంశమే కావచ్చు, కానీ ఆ కొద్ది మందిలో నీవు, నేను, మనమంతా ఉండాలని ఆశ మనకున్నదా? నిజమైన క్రైస్తవం అంటే ఏంటి? పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం బహు చక్కగా వివరిస్తూ ఉంది నిజమైన క్రైస్తవుడు ఎలా ఉండాలని. విశ్వాసులైన మనం అనుసరించేందుకు ఈ యొక్క అధ్యాయం చాలు. నిజ క్రైస్తవపు మాదిరి ఇక్కడ మనకు ఇవ్వబడింది. ఒక అధ్యాయాన్ని మనము అనుసరిస్తున్నామంటే మనం నిజంగా గురి యొద్దకే పరుగులు తీస్తున్నట్లే. ఈ యొక్క అధ్యాయాన్ని మనము చక్కగా చదువుకుని వాక్యానుసారంగా జీవిస్తే గురి యొద్దకు పరిగెత్తుతూ ఉన్నట్లే. మన మనసులు మనం గురి యొద్దకు పరిగెత్తకుండా మనల్ని అడ్డుకుంటుంటే, అవి మన దృష్టికి మన గురివైపు నుండి ప్రక్కకు మళ్ళిస్తుంటే, ఆ విషయాన్ని మనం గ్రహించి మన మనసుల్ని మనము సరిచేసుకుందాముగాక. ఈ సమయం వేళ ఆ గొప్ప వైఫల్యం విషయం మనం మన రక్షకుని సన్నిధిలో రోధిస్తూ ఆయన సహాయాన్ని ఆర్తించుదుముగాక.
మనము మన కేంద్ర బిందువైన క్రీస్తుపై మన దృష్టిని కేంద్రీకరించినప్పుడు మాత్రమే మనము ఆయన స్వభావంలోనికి, ఆయన సారూప్యంలోనికి మార్చబడతాం. అవును సహోదరుడా, సహోదరి, అది మాత్రమే మనల్ని మన ప్రభువు సారూప్యంలోనికి మార్చగలదు. ఆ వాస్తవాన్ని మనం ఎప్పుడు విస్మరించుదుముగాక. కాబట్టి మర్చిపోకూడదు. ఆ వాస్తవాన్ని మనం ఎప్పుడు విస్మరించకుందుముగాక, మర్చిపోకూడదు. నా కనుదృష్టి డబ్బుపై కేంద్రీకరించబడి ఉన్నట్లయితే నా స్వభావాన్ని ధనాశతో కూడినదిగా ఉంటుంది. నా కనుదృష్టి రాజ్యాధికారంపై ఉన్నట్లయితే నా స్వభావం లోకాశతో కూడినదై ఉంటుంది. నా కనుదృష్టి పుస్తకములపై కేంద్రీకరించబడి ఉన్నట్లయితే నా స్వభావం ఐహిక జ్ఞానముతో కూడినదై ఉంటుంది. నా కనుదృష్టి క్రీస్తుపై కేంద్రీకరించబడి ఉన్నట్లయితే నా స్వభావము క్రీస్తు స్వభావముగా ఉంటుంది. ఇక్కడ నేను రక్షణ గురించి మాట్లాడలేదు కానీ అనుభవపూర్వకమైన క్రైస్తవ్యాన్ని గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. క్రైస్తవుడు అనే పదాన్ని నిర్వచించమని ఎవరైనా మనల్ని అడిగినట్లయితే, ఎవడైతే క్రీస్తుపై తన కనుదృష్టిని కేంద్రీకరించి ఉంటాడో వాడే క్రైస్తవుడే మనము తక్కువని చెప్పగలగాలి. క్రైస్తవ్యపు ద్వారాలోనికి మనం ప్రవేశిద్దామా? క్రైస్తవ్యపు శక్తిని మనం పొందుదామా? లోకమంతా విచారకరమైనది విధంగా లోక సంబంధమైన వ్యవహారంలో మునిగి ఉన్న ఈ రోజుల్లో క్రీస్తు యొక్క శక్తివంతమైన శిష్యులముగా మనము పరలోకం దిశగా పరుగులు తీద్దామా అంటే మనము పౌలు వలె గురి వద్దకే పరుగెత్తాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ఇహలోక ధనం కావచ్చు, ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, వైభవాలు కావచ్చు, ఇవన్నీ దయించిపోతాయి. నీ యొక్క రాజ్యం ఈ రాజ్యం కాదు కానీ పరలోక రాజ్యం. ఆ రాజ్యం కొరకు ఎదురు చూడాలా. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట. దీపం ఆరిపోయిన తర్వాత ఏమి లాభము? నీలో ఉన్న ఆత్మ, శరీరంలో ఆత్మ ఉన్నంత వరకే. ఆత్మ విడిచి వెళ్ళిపోయిన తర్వాత శరీరం విడవబడుతుంది, మట్టికి అంకితం అయిపోతుంది. ఆత్మ ఎక్కడికి వెళుతుందో ఒక్కసారి ఆలోచించుకో ప్రియుడా, ప్రియురాలా, సహోదరి, సహోదరుడా. కాబట్టి వాక్యంలో చూస్తున్నాం, సహోదరులారా నేను ఇదివరకు పట్టుకుని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుము. క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి వద్దకే పరుగెత్తుచున్నాను. గురి వద్దకే పరుగెత్తుదాం, యేసు వైపే పరుగెత్తుదాం, యేసు పని చేద్దాం, యేసు సువార్తను ప్రకటిద్దాం. ఎవరైతే ఈ యొక్క సహవాసంలో సన్నిధిలో నిలుస్తారో, ఎవరైతే ఈ యొక్క రొట్టెను తీసుకుంటారో, ఎవరైతే ఈ యొక్క ద్రాక్షరసను త్రాగుచుంటున్నారో అటువంటి వారు యేసుక్రీస్తు యొక్క మరణమును ప్రచురించాలా, సువార్త ప్రకటించాలా, అనేక మందిని ఆత్మలను తీసుకుని రావాలి ఆయన సన్నిధికి. అటువంటి నిరీక్షణ నీకున్నదా? అటువంటి గొప్ప తీర్మానం నువ్వు చేసుకుని చుట్టున్నావా? అటువంటి ఆలోచన శక్తి నీకున్నదా? అటువంటి గురి నీకున్నదా? అయితే పరలోక రాజ్యం నీదే. ఒకవేళ గురి లేకుండా నీవు జీవించినట్లయితే అపవాదిని సైతానుడు మిరింగివేస్తాడు. గర్జించు సింహం వల్ల ఎప్పుడు ఎవరు మిరుగుదని కాచుకుని వాడు తిరుగుతూ ఉంటున్నాడు ఈ లోకములో. కాబట్టి అటువంటి సాతానుడు నిన్ను మృంగాలని కంకణం కట్టుకుని ఉన్నాడు అనే విషయం మర్చిపోవద్దు. కాబట్టి అపవాదికి చోటేయకుండా నీ హృదయంలో యేసుకి, ప్రభుని యేసుక్రీస్తుకు చోటిచ్చినట్లయితే గురి వద్దకే పరిగెత్తుతావు, ఆయన పని చేస్తావు, చివరిగా యోగ్యముగా బలలో పాలు పొందుతావు. ఆయన మహిమ రాజ్యం, స్వర్గరాజ్యం, నీతి కలిగిన రాజ్యం, పరలోక రాజ్యంలో మనం ప్రవేశిస్తాం. ఆయన మనకు బహుమానాలు ఇవ్వడానికి సిద్ధపరిచినటువంటి బహుమానాలు ఎన్నో ఉంటున్నాయి, అవిని మనం పొందుకుంటాం. అటువంటి గొప్ప తీర్మానంతో గురి వద్దకే మనము పౌలు వలె ఏ విధంగా అయితే గురి వద్దకే పరిగెత్తుచుంటున్నాడో మనము కూడా అటువంటి గురిని కలిగి విశ్వాస జీవిత యాత్రను కొనసాగించుదాం.